కాకినాడ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం అనంతరం కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్ ను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. మంగళవారం ఉదయం కాకినాడలో మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకుల ప్రసాద్ పాల్గొన్నారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కాకినాడ స్పెషల్ శానిటేషన్, టాయిలెట్ వర్కర్స్, బ్యాంక్, స్కూల్స్, పార్క్స్, కాలేజీలలో ఎలక్ట్రిసిటీ, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, ఆర్టీసీ తదితర రంగాల ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ అయినా చేయండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా అమలు చేయండి, జీతాలైనా పెంచండి అని అన్నారు. ఎన్నికల హామీల వాగ్దానాల్లో లేని ఆంక్షలు పథకాల అమల్లో ఎందుకు విధిస్తున్నారని, లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు ఇది కుట్రలో భాగమని ఆయన అన్నారు. స్మార్ట్ మీటర్లు బిగింపు కారణంగానే అందరికీ 300 యూనిట్ల విద్యుత్ బిల్లు పెరుగుతుందని, గ్రామీణ ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలకు, తాపీ కూలీలకు తదితర రంగాల కార్మికులందరికీ నెలసరి ఆదాయం 12,000కు మించి ఉంటుందని, దీనిని కుంటి సాకుగా చూపించి పథకాలు ఎగ్గొట్టడానికి నెలసరి ఆదాయం వంకలు చూపించడం సరికాదని అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా కుటుంబంలో ఉన్న తల్లులు చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలని, ఆంక్షలు ఎత్తివేయాలని ఆయన అన్నారు. ధర్నా అనంతరం కమిషనర్కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి సత్యనారాయణ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వరరావు, నిమ్మకాయల ఈశ్వరరావు, కటారి సత్యనారాయణ, మణికంఠ, నక్కా లక్ష్మణ్, సత్యనారాయణ, నక్క అప్పన్న తదితరులు పాల్గొన్నారు. 100 యూనిట్ల సంవత్సరం కాల్కులేషన్ చేసిన ప్రతి ఒక్కరికి దాడుతూ ఉంటుంది. అలాగే నెలసరి ఆదాయం అనేది గ్రామీణ ఉపాధి హామీ కూలీలు కూడా 400 రూపాయలు, అంటే రోజువారీ కూలీకి కూడా 400 రూపాయలు తెచ్చుకుంటూ ఉంటారు, అంటే 12,000 దాడుతూ ఉంటుంది. మరి మీరు పథకాలు ఎవరికి అమలు చెప్పినట్టు? పేరు గొప్ప ఊరి దిబ్బన చందంగా ఇవాళ అంతంత మాత్రాన్ని ఇచ్చి మిగతా వాళ్ళందరికీ పెండింగ్లో పెడితే మేము మహిళా తల్లుల ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడతాం. అలాగే ఇవాళ పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వీళ్ళకి వర్తింపచేయాలనేది ఇవాళ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ కమిషనరేట్ వద్ద ఇవాళ నిరసన ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆంక్షలు ఎత్తివేసి చదువుకున్న పిల్లల తల్లులందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, తల్లికి వందన పథకం అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మా పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఈ తల్లికి వందన పథకం వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము ప్రధానంగా కోరేది మీరు జీతాలైనా పెంచండి, పథకాలైనా అమలు చేయండి, పర్మనెంట్ అయినా చేయండి, ఆంక్షలు వచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మా పథకాలు అమలు చేయకపోతే మేము కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.